ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అడల్ట్ వ్యాక్సినేషన్ అండ్ ట్రావెల్ క్లినిక్ను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ తేజ వాసిరెడ్డి తెలిపారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని మెడిగో హాస్పిటల్లో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వదేశము నుండి ఇతర దేశాలకు వెళ్లేవారు ఇక బెంగళూరు, చెన్నై వంటి ప్రదేశాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తిరుపతిలోనే ట్రావెల్ క్లినిక్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. మార్చి 16 నుండి 31వ తేదీ వరకు డిస్కౌంట్తో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడిగో హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రకాల వయసుల వారికి టీకా అందుబాటులో ఉందని, అన్ని వ్యాధులకు సంబంధించినవి కూడా వ్యాక్సినేషన్ ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ దే ఆర్ ఓపెనింగ్ ఎ క్లినిక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇమ్యునైజేషన్. సో ముందు ఇమ్యునైజేషన్ అంటే ఓన్లీ పిల్లలకి ఒక ఏజ్ గ్రూప్ వరకే ఇంపార్టెంట్ అనుకున్నాము. బట్ in the recent advances there are many diseases that can be prevented, రాకుండా మనం కాపాడొచ్చు. సో ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు, లేక షుగరు, లేక మిగతా డిసీజ్తో ఆల్రెడీ చాలా వీక్గా ఉన్న మనుషులు, ఇంకా ట్రావెల్ చేసిన వాళ్ళు, బయట దేశంకి ట్రావెల్ చేసేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఇమ్యునైజేషన్ మనం ముందే వ్యాక్సినేషన్ తీసుకున్నామంటే అదన్నీ రాకుండా కాపాడేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. దేశంలోనే అడల్ట్ ఇమ్యునైజేషన్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. సో అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా వేయించుకోవాలి. సో అందరూ ఒకసారి క్లినిక్ని విజిట్ చేసి ఏమేమి వ్యాక్సిన్స్ వేయించుకోగలరో ఏజ్ ప్రకారం మీకు నేనే కౌన్సిలింగ్ ఇస్తాను, గైడెన్స్ కూడా ఇస్తాను. అదే కాకుండా ఎవరైనా విదేశాలకి ట్రావెల్ చేస్తే వాళ్ళు ఏం వ్యాక్సిన్స్ వేయించుకోవాలనేది కూడా చెప్తాను. సో మెడిగో హాస్పిటల్ నందు ఈ 2 వీక్స్ మార్చ్ 16th నుంచి 31st వరకు డిస్కౌంట్స్లో కూడా ఉన్నాయి వ్యాక్సిన్స్. సో తిరుపతి ప్రజలందరికీ విజిట్ చేసి ఒకసారి అడల్ట్ ఇమ్యునైజేషన్ క్లినిక్లో గైడెన్స్ తీసుకుని వ్యాక్సిన్స్ వేయించుకోండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అడల్ట్ వ్యాక్సినేషన్ అండ్ ట్రావెల్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాము డాక్టర్ తేజ గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. యూజువల్గా ఏంటంటే పిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయని తెలుసు, కానీ పెద్దవాళ్ళకి కొంచెం సిగ్గా ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ వేసుకుంటే వాళ్ళు సీరియస్ కండిషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది చాలామందికి అవగాహన ఉండదు. సో ఫస్ట్ టైం మనం అడల్ట్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాము. అండ్ ఇంకొకటి, ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనేటటువంటిది చాలా అవగాహన తక్కువ ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడము, బెంగళూరు వెళ్ళడము చేస్తూ ఉంటారు ట్రావెల్ వ్యాక్సిన్స్ కోసము. ఆ ట్రావెల్ వ్యాక్సిన్ క్లినిక్ని కూడా మన హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది.